మిర్చి కర్రీ. స్వీట్ మిర్చి అంటే బెంగళూరు మిరపకాయలు అని అంటాము, క్యాప్సికమ్ అంటాం కదా, ఆ క్యాప్సికమ్ అన్నమాట ఇది. ఓకే, అలాగే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? క్యాప్సికము, పెరుగు, తాలింపు గింజలు, వెల్లుల్లి 4, కరివేపాకు, టమాటాలు, కొత్తిమీర, జీడిపప్పు, ధనియాలు, గసగసాలు కలిపి చేసిన పేస్ట్, కారము, సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పసుపు. సో స్వీట్ మిర్చి కర్రీ కదా, తయారు చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రెడీగా ఉన్నాయి. సో నాకు తెలియదు అసలు ఇది, నేను కూడా నేర్చుకుంటాను. అలాగే. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండలు పెట్టాలి. ఓకే, ఈ స్టవ్ వెలిగిస్తాను. ఫస్ట్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిని అందులో వేసి కొంచెం ఆయిల్ కాగాలి కదా. సో మరి స్నాక్ ఐటమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో. స్నాక్ బజ్జీలు కూడా చేసుకోవచ్చు, శనగపిండిలో వేసి బజ్జీలాగా చేసుకోవచ్చు, క్యాప్సికమ్ బిర్యానీ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ బిర్యానీ, ఓకే, అది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేగిపోయింది. సో మూత పెడితే తొందరగా మగ్గుతాయి అనుకుంటా కదా, పెడదామా? ఇంకా అండి, అంటే మీ మ్యారేజ్ అప్పుడు కానీ లేకపోతే తర్వాత కానీ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఇలా పెళ్లి చూపులకు వచ్చారు, అదన్నారు ఇదన్నారు, లేకపోతే మీ అమ్మ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వచ్చారు మీ అత్తయ్య వాళ్ళు. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. అరేంజ్డ్ మ్యారేజ్. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత మా వారిని చూడడానికి వచ్చారు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడానికంటే ముందు ఫొటోస్ చూసారా? అంటే ఒక ఫొటోస్ కూడా చూడలేదు. మా అత్తమ్మ మావయ్య వచ్చారు నన్ను చూడడానికి. మా మావయ్య అత్తమ్మ చెప్పిన తర్వాత ఇంకేం సరే అన్నారు. ఎంగేజ్మెంట్ 4 days ముందు వచ్చారనమాట నన్ను చూడడానికి. ఓకే, ఇంక ఇవి మగ్గిపోయినాయి హాస్ని. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఆ ప్లేట్ సో ఈ కలర్ వచ్చే వరకు మనం లైట్గా వేయించి, కలర్ వచ్చేదాకా వేస్తే కొంచెం కారం కూడా మనకు తగ్గుతుంది. తాలింపుకి పోపు గింజలు అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. సో తాలింపు గింజలు. ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాయి కదా, ఈ టమాటాలు వేసేసి జనరల్గా ముందుగా కర్రీకి పోపు పెట్టుకుంటాం కదా, అలాగా టమాటాలు యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు. సో కొద్దిగా పసుపు కూడా, కొంచెం పసుపు. ఇది రైస్కి బాగుంటుందా, ఏదైనా చపాతీకి ఎక్కువ బాగుంటుంది. రైస్కి కూడా వాడుకోవచ్చు, కానీ రైస్ కంటే ముందు చపాతీకే ఎక్కువ బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 1/2 స్పూను. ఇది పేస్ట్ జీడిపప్పు, గసగసాలు, ధనియాలు పేస్ట్ అన్నమాట, మిక్సీ చేసిన పేస్టు. దీనివల్ల కొంచెం స్వీట్గా వస్తుంది అనమాట, కారం లేకుండా మిరపకాయలకి అది. సో అవి పేస్ట్ అనగానే గ్రేవీ కూడా బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది కర్రీ ఎక్కువ. ఇప్పుడు కొంచెం పెరిగేస్తే మన గ్రేవీ వస్తుంది, స్వీట్గాను వస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం అందుకే దీనికి స్వీట్ మిర్చి కర్రీ స్వీట్ మిర్చి కర్రీ అని అందుకే అన్నమాట. ఇది సాల్ట్, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు అండి. నెల్లూరు నేటివిటీలో తెల్లగడ్డలు అంటారు. తెల్లగడ్డలు అందరూ వెల్లుల్లి అంటారు, మేము నెల్లూరులో తెల్లగడ్డలు అంటాం. ఓకే, మరి ఆ క్యాప్సికమ్ తీసుకోమ్మా. సో ప్రవీణ గారు వంట బాగా చేస్తున్నారు, గుమగుమలు ఆడిపోతుంది. ఒక మంచి టిప్ చెప్పండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుతాం కదమ్మా, చపాతీ పిండి కలపంగానే చేతులంతా అయిపోతుంది కదా, పిండి అంతా మనం కలిపిన తర్వాత మనం వాటర్తో కడిగినా అది తొందరగా పోదనమాట, అంటుకొనే ఉంటుంది కదా చేతులకంతా. దానికి కొంచెం సాల్ట్ తీసుకొని ఫస్ట్ చేతులకి ఇలా అంతా రుద్దేసుకున్న తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాం అంటే తొందరగా పోద్ది అనమాట పిండి. కాస్త సింపుల్గా ఉంది, మంచి చిట్కా. చపాతీ పిండి కలిపినప్పుడు అది కొంచెం గట్టిగా అయిపోయి చేతులకి తొందరగా పోదండి చేతుల నుండి. అప్పుడు కొంచెం సాల్ట్ రాసుకుని కడుక్కుంటే ఈజీగా పోతుంది. మంచి చిట్కా, మీరు కూడా ఫాలో అవుతారు కదా. అయిపోయిందా అండి? అయిపోయింది. గార్నిష్కి కొంచెం కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసినా? ఆఫ్ చేసింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? స్వీట్ మిర్చి కర్రీ రెడీ అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలు ఆడుతుంది. చెక్ చేస్తాను ఇప్పుడు. అలాగే. సో చెక్ చేయడానికంటే ముందు ఆడియన్స్కి మరొకసారి చెప్పేద్దాం. అలాగే. స్వీట్ మిర్చి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. స్వీట్ మిర్చి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్,
పాలు, వెల్లుల్లి, పోపు గింజలు, కరివేపాకు, టమాటో ముక్కలు, కొత్తిమీర, నూనె, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె వేసి, నూనె కాగిన తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో పోపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు మగ్గించి తర్వాత జీడిపప్పు, గసగసాలు, ధనియాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా వేపిన క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, స్వీట్ మిర్చి కర్రీ టేస్ట్ చేయడానికి రెడీ.